డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్సర్ట్ అనే పిన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇన్సర్ట్ అనే పిన్ చాలా సింపుల్ అనమాట. సో బ్లాక్ కనెక్టర్, లాంగ్ పిన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా గెయిన్ కంట్రోల్ తర్వాత ఇన్సర్ట్ అనే పిన్కి వస్తుందన్నమాట. ఇన్సర్ట్ అనే పిన్కి వచ్చిన తర్వాత దీనిలో వచ్చేసి ఈ పిన్కి వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉంటాయి. అయితే ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ రెండు వచ్చిన దానికి దీనికి ఇన్పుట్ అవుతుంది. తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ DD3 ఏదో ఉపయోగించుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి నుంచి అవుట్ తీసుకుని ఆ DD3 అవుట్ ఏదైతే ఉందో దీనికి ఇన్పుట్ ఇస్తామన్నమాట. అలాగా చేయటం వలన మనకి ఇన్సర్ట్ అనే పిన్ ఉపయోగపడుతుంది అనమాట. అంటే జస్ట్ ఏంటంటే సిగ్నల్ బ్రేకర్, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఐసోలేట్ చేయొచ్చు. తర్వాత పోతేనేమో దాన్ని ఏమంటారు, సిగ్నల్ ట్రాన్స్మిటర్గా కూడా వర్క్ అవుతుంది అనమాట. జస్ట్ ఇది పిన్ జస్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో సిగ్నల్ ప్రాసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే నేను వీడియో కూడా చేశాను, చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.